చచ్చిపోయింది కదా, వెరీ గుడ్. ఆకలి అయితే అక్షరాలు తినాలి, ఆకలికి లొంగిపోతే ఆగమవుతాం. మరి అందరూ బయటకు పోయి లంచ్ చేసిన వాళ్ళందరూ, లంచ్కి పోయిన వాళ్ళందరూ మరి లోపలికి వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా చాలున్నారు కింద. ఈరోజు మరి నాగర్ కర్నూలు గడ్డ మీద ఒక చరిత్రాత్మకమైన రీతిలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో శతాబ్దాలుగా అణచివేయబడ్డ వర్గాల మీద, వారి అభివృద్ధి మీద ఎంతో చక్కటి వివరణాత్మక చర్చ ఈరోజు జరుగుతూ ఉన్నది. మరి ఆ చర్చకు మూల కారకురాలు, అదేవిధంగా ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో కష్టాలున్నా ఈరోజు మనందరి గొంతుకగా తరతరాలుగా అణిచివేయబడ్డ ఎన్నో భావాలు, ఆ భావాలన్నిటి కూడా ఒక గొంతుకగా ఈరోజు మన నాయకురాలు, తెలంగాణ జాగృతి జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, అదేవిధంగా మరి ఈరోజు ఈ గొప్ప సభను ఏర్పాటు చేసిన బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, కిరణ్ గారు, మరెందరో మహానాయకులు, యునైటెడ్ పూలే ఫ్రంట్, వీళ్ళందరికీ కూడా మరి మిగతా మిత్రులందరికీ, మిగతా అందరూ చాకలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, వడ్డెర, పద్మశాలి, జోగి, పూసల, మరెన్నో అణచివేయబడ్డ కులాలు, వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను త్యాగం చేసి పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి, ఛత్రపతి సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సంత్ నారాయణ గురు, అదేవిధంగా మేమెంతో మాకంత అనే ఒక బహుజన నినాదాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన మాన్యశ్రీ కాన్షీరామ్ గారు, వీరందరూ దేశంలో సామాజిక న్యాయ వైతాళికులైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో మంది గొప్ప వ్యక్తులు, యోధులు సామాజిక న్యాయం కోసం పోరాడింది. 400 సంవత్సరాల క్రితం కిలాషాపూర్లో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ఎంత గొప్ప పోరాటం. ఒకసారి కిలాషాపూర్ పోయి చూడండి మీరు. ఒక కోట, ఒక బీసీ బిడ్డ ఒక కోట నిర్మించి ఆ కోట నుండి కేవలం 12 మంది సైనికులతోని వరంగల్ నగరం మీదకి ఆనాడు మొఘలుల మీద దండెత్తి అక్కడి నుండి ఎన్నో దొరల గడీలను కూలగొడుతూ దాంట్లో బంధింపబడి మళ్ళీ అక్కడి నుండి అందరి కులాల నుంచి చాకలి, ముస్లిము, తర్వాత మాల, మాదిగ, రకరకాల కులాల నుండి ఒక గొప్ప సైన్యాన్ని చేరదీసి చివరికి మునుగోడు మీదుగా మరి గోల్కొండ కోట మీదకి వచ్చి 7 నెలల పాటు గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏరిన సర్దార్ సర్వాయి పాపన్న. పక్కనే ఉండే నవాబ్పేటలో 150 సంవత్సరాల క్రితం ముదిరాజుల ముద్దుబిడ్డ పండగల సాయన్న, తెలంగాణ రాబిన్హుడ్ అనే పేరు. కానీ ఈరోజు నరసింహగౌడ్ను ఏ విధంగా అయితే డబ్బులు లేవని, సంపద లేదని ఒక బీసీ బిడ్డని అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు ఆయనను అవిశ్వాస తీర్మానం పెట్టి 2 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే తీసేసిండ్రో, అదే విధంగా పండగల సాయను కూడా కుట్రపూరితంగా చంపారు. ఆనాడు ఉన్న రాజులు వాళ్ళు ఏం చేసిండ్రు, మార్మత్ చూడవు, చంపకండి, వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇస్తే మార్మత్ ఫుల్ స్టాప్ పెట్టి చూడు అంటే మార్ అని ఫుల్ స్టాప్ పెట్టి మత్ చూడు అంటే వీన్ని చంపండి, వదలకండి అని చెప్తే పండగల సాయనను ఘోరంగా చంపారు. అర్థమైందా? దొడ్డి కొమరన్న కడవేంటి ఎంతమంది పోయిండ్రు మీరు? దొడ్డి కొమరన్న, చిట్యాల ఐలమ్మ, ఠానే నాయక్, వడ్డే ఓదన్న, ఆనాడు మరి
నరసింహారెడ్డి దగ్గర సైన్యాధికారిగా మరి పోరాటం చేసిన వడ్డే ఓబన్న, చిట్యాల ఐలమ్మ, ఇంకెంతో మంది, మరి కొండా లక్ష్మణ్ బాపూజీ, మరెందరో మరి బహుజన మహనీయులు, సిరిపురం యాదయ్య, శ్రీకాంతచారి, మారోజు వీరన్న. మనకి కుల చైతన్యం రానప్పుడే దళిత బహుజన శ్రామిక విముక్తి అని చెప్పేసి అన్ని కులాలకు సంఘాలు ఉండాలి, వీళ్ళందరూ కూడా వీళ్ళు సంఘాలు పెట్టుకొని వాళ్ళ అస్తిత్వాన్ని తెలుపుకోవాలి అన్న భావన మన లోపల తీసుకొచ్చిన మారోజు వీరన్న. ఇంతమంది గొప్ప మహనీయులు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ గడ్డ మీద పుట్టిన మిత్రులారా. షేక్ బందగీ సాహెబ్ ముస్లిం సమాజంలో పుట్టిన ఆ రోజు తెలంగాణ గడ్డ మీద స్వాతంత్రం కోసం మరి 1948లో పోరాడిన షేక్ బందగీ సాహెబ్, మరెందరో మహనీయులు ఈ పోరాటంలో అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మరి ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు, మరెందరో మంది ఉన్నారు. కానీ ఈరోజు కొంతమంది అమాయకులు అంటే, నేను అజ్ఞానులు అనలేను, వాళ్ళకి జ్ఞానం ఉన్నది, అమాయకులు స్వార్థపరులు ఇవాళ కల్వకుంట్ల కవిత గారిని, అరే ఆమె ఓసీ కదా, ఈమె బీసీ ఉద్యమం ఎట్లా చేస్తుంది అని అంటున్నారు. అయ్యా నేను ఒక్కటే అడుగుతున్నా, విపి సింగ్ ఏ కమ్యూనిటీ? 5 దశాబ్దాలుగా మూలనబడి చెదలు పట్టిన మరి ఈ కలెక్టర్ కమిషన్ కానీ లేకపోతే మండల్ కమిషన్, ఇవన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి ఎవరు? విపి సింగ్ ఠాకూర్ వంశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా 27% ఉండే బీసీ రిజర్వేషన్ 44% తీసుకుపోయిన ఎన్టీ రామారావు ఏ కమ్యూనిటీ? మేము అప్పుడు స్టూడెంట్స్ దెబ్బలు తిన్నాం, లాఠీ దెబ్బలు. ఆ రోజు అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు నవ సంఘర్షణ సమితి అని చెప్పేసి బీసీలకు వ్యతిరేకంగా ఆర్ కృష్ణ గారికి, తర్వాత మరి మిగతా వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా నవ సంఘర్షణ సమితి అని పెట్టి రోడ్ల మీద కసులు ఊడుస్తా ఉంటే, చెప్పులు కుడుతా ఉంటే, ఇది తప్పు, మా కుల వృత్తులను మీరు అవమానిస్తున్నారు, మాకు కూడా ఈ దేశ సంపదలో భాగస్వామ్యం ఉంది, మేలు లేకపోతే ఈ దేశానికి సంపద ఎక్కడొస్తుందని ఆ రోజు మేమందరం కూడా రోడ్ల మీదకి ఎక్కినాం మిత్రులారా. ఆ రోజు మరి 44% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు ఏ కులం? మరి 340 అధికరణం రాజ్యాంగంలో వచ్చి ఆర్టికల్ 16 రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం అనే ఆర్టికల్ 16లో రైట్ టు ఈక్వాలిటీ రిజర్వేషన్లు, అదేవిధంగా 340 అధికరణం తీసుకొచ్చిన షెడ్యూల్ 9 అనే చాప్టర్ను రాజ్యాంగంలో ఏర్పరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా? బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా? హిందూ కోడ్ బిల్ 1950 రాజ్యాంగం వచ్చిన తర్వాత హిందూ కోడ్ బిల్ పెట్టి పురుషులు మహిళలందరూ కూడా సమానమైన హక్కులు ఉండాలని చెప్పి హిందూ కోడ్ బిల్లు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళ కాదు కదా? మరి మహిళ కానప్పుడు కూడా మహిళల కోసం హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు నువ్వు మహిళవు కాదు కాబట్టి మరి హిందూ కోడ్ బిల్లు నువ్వు ఎందుకు పెడుతున్నావు అనలేం కదా? ఈ రోజు నేను అక్కని చూస్తున్నా, ఇక్కడ కూర్చొని చూస్తున్నా, రాసుకుంటూనే ఉన్నది. మన దాంట్లో ఎంతమంది నోట్స్ రాసుకొని వచ్చారు, కుల్లాడు. జై పూలే అంటున్నాం, కానీ జై పూలే, జై భీమ్ అంటున్నాం, విగ్రహాలు పెడుతున్నాం. ఆ విగ్రహాల వెనుక, ఆ విగ్రహాల రోజు అస్తిత్వంలోకి వచ్చిన ఆలోచనల వెనుక, ఆ ఆలోచనల ద్వారా వచ్చిన సంఘర్షణ వెనుక ఎంత మానసిక సంఘర్షణ, వేదన అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటలేం మిత్రులారా. నినాదం ఇస్తున్నాం జై పూలే, జై బీసీ, కానీ బీసీ అనే నినాదం వెనుక మనం ఏం చేయాలి? రేపు మనం ఊర్లలో పోయి ఏం చెప్పాలి? ఇంతకుముందు దామరగీత అతను చాలా బాగా చెప్పాడు. నేను నా ఊర్లో ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నారో, నేను కూడా నా ఊర్లో అన్ని కులాలను ఏకం చేసిన అని చెప్తున్నాడు. ఈరోజు ఈ మీటింగ్ లో మనం ఏమన్నా నేర్చుకోవాలంటే అదొక్కడే నేర్చుకోవాలి మిత్రులారా. బీసీలారా, బీసీ నాయకులారా, దయచేసి ఎస్సీ నాయకులు కూడా, ఎస్టీ నాయకులు ఎవరైనా కూడా దయచేసి లెటర్ హెడ్లకు, విజిటింగ్ కార్డులకు పరిమితం కాకండి, గ్రామాలకు తరలండి. ఆ జోగు సంఘం అధ్యక్షుడు ఎవరైతే, ఆయన పేరు నేను మర్చిపోయినా, కానీ ఆ దామరగిద్దలో ఏ విధంగా అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిండో ఆ విధంగా మనం అందరం కూడా గ్రామాన్ని ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఒక ఎంపతితోని, అంటే మన లాంటి బాధ తను ఊహించుకొని మన కోసం తను వచ్చారు.
సో ఆ బాధను మనం గ్రామీణ ప్రాంతాలకు పోయి మరి చెప్పకపోతే, మనం కూడా ఈ విధంగా పోరాడకపోతే మళ్ళీ మనం చరిత్రలో వెనకబడే ఉంటాం. మిత్రులారా, వెనకబడిన తరగతులు అనడంలోనే కుట్ర ఉన్నది, దయచేసి గుర్తుపెట్టుకోండి. కావాలని ఎవడు రైడింగ్ రేస్లో వెనకబడాడు. వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు, అనాదిగా అణిచివేయబడ్డ తరగతులు, జ్ఞానానికి దూరం చేయబడ్డ తరగతులు. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? మన పూలే యునైటెడ్ ఫ్రంట్ అంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? విద్య లేక విజ్ఞానం లేదు, విజ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక సంపద లేదు, సంపద లేకనే శూద్రులు బానిసలుగా మిగిలిపోయినరు అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు కేసీఆర్ గారు. ఒక్కసారి మీరు గురుకులాలు పెట్టకపోయింటుంటే కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలకు కేవలం 20 గురుకులాలు ఉండేవి, కేవలం 20 గురుకులాలు. నన్ను జోగురామన్ గారిని ఒకరోజు పిలిపించి పాత సెక్రటరియట్లో సి బ్లాక్లో 6వ ఫ్లోర్ పిలిపించి, ప్రవీణ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అర్జెంటుగా నాకు 119 బీసీ గురుకులాలు పెట్టు అన్నాడు. ఆ 119 బీసీ గురుకులాలు మంచిగా పనిచేస్తుంటే మళ్ళీ పిలిపించి ఇంకా 119 పెట్టవా, ఏం కాదన్నాడు. 20 నుంచి 286 బీసీ గురుకులాలు పెట్టి దేశంలోనే బీసీలకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి బాటలో నడిపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మిత్రులారా, ఇది రాజకీయ సభ కాదు, వాస్తవాలే మాట్లాడుకోవాలి. యుద్ధ విమానం విలువ, ఒక యుద్ధ విమానం విలువ 1300 కోట్లు. మనం వడ్డే ఓబన్న గురించి చెప్తున్నాం. నేను మొన్న వడ్డేర సంఘం మీటింగ్ పెట్టి వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ చేస్తే నాన్న ఏమయ్యా, 150 సంవత్సరాల క్రితమే వడ్డెర జాతికి చెందిన ఒక వ్యక్తి సైన్యాధికారి అయ్యిండు. ఇలా భారత సైన్యంలో ఒక్కడు కూడా వడ్డెర లేడు. ఒక డీజీపీ లేడు పోలీసులలో, ఒక ఐఏఎస్ లేడు, ఒక భారత సైన్యాధికారి కానీ లేకపోతే ఒక నావీ దళానికి కానీ తర్వాత విమాన దళానికి కూడా ఒక వడ్డెర బిడ్డ కూడా లేడు. మరి ఎట్లా? కానీ ఈరోజు కేసీఆర్ గారి దార్శనికత వల్ల రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ వచ్చింది. రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ వచ్చింది. ఈ బీజేపీ మేము బీసీ ప్రధానమంత్రి అంటున్న నరేంద్ర మోడీ కూడా చేయలేని పని కేసీఆర్ గారు మనకు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మీరు ఇవ్వకపోతే ఇవ్వలేదు బాయ్, మేం చేసుకుంటాం మా దగ్గరని 3 సైనిక్ స్కూల్స్ పెట్టాడు. ఆ సైనిక్ స్కూల్ నుంచి మొట్టమొదటి విద్యార్థి అశోక్ సాయి, ఒక బీసీ బిడ్డ. యుద్ధ విమానానికి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డ పైలట్ అయింది. మిత్రులారా, తండ్రి హ్యాండిక్యాప్డ్, తల్లి మిషన్ కొట్టుకొని బతుకుతుంది. అలాంటి బిడ్డ ఈరోజు 1300 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని నడుపుతా ఉన్నాడు. నిన్న కాక మొన్న ఇంకొక బీసీ బిడ్డ సిద్ధార్థ మళ్ళీ యుద్ధ విమానానికి పైలట్ అయింది. మిత్రులారా, 2 బిడ్డలు. కేసీఆర్ గారు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళందరికీ కూడా మరి ట్రైనింగ్ పంపించిండు. కానీ రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. అగసార నందిని ఒక రజక సామాజిక వర్గానికి చెందిన బిడ్డ, 19 గోల్డ్ మెడల్స్. తండ్రి ఇప్పటికి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ చేసుకుంటూ బతుకుతాడు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. అగసారా నందిని ఆసియా క్రీడల్లో రజత పథకం తెచ్చుకున్నది, రజత పథకం తెచ్చుకున్నది, బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నది, 19 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈ అమ్మాయికి కనీసం ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేయలేదండి. మొన్న తెలంగాణ ఇజ్జత్ నిలిపిన ఏకైక క్రీడాకారిణి అగసారా నందిని. మొన్న ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్ లో కనీసం ముఖ్యమంత్రి ఒక ట్వీట్ అన్న చేయొద్దా? పోనీ ఇంటికి పిలిపించి రావట్లేదు. కనీసం అమ్మాయి ఎయిర్పోర్ట్ లో దిగితే ఒక్క అధికారి కూడా పోలేదు. ఫస్ట్ గోల్డ్ మెడల్ తెలంగాణకు నేషనల్ గేమ్స్ లో వచ్చింది ఒక రజక సమాజం చెందిన బిడ్డ. ఈరోజు ఒక అన్న అంటున్నాడు, మా కులం చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గెట్టింది అంటారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు బ్రదర్, మా కులంలో అగసారా నందిని పుట్టిందని చెప్పు బ్రదర్. మా కులంలో గాడ్సే బాబా పుట్టాడు, సంత్ గాడ్సే బాబా ఉన్నాడు మా కులంలో అని చెప్పు బ్రదర్. నువ్వు ఎందుకు సిగ్గుపడతావు? సో మిత్రులారా, నేను ఏమంటున్నంటే ఇక్కడ వివక్ష ఉన్నది. ఈ వ్యవస్థీకృతమైన వివక్ష మీద వ్యతిరేకంగా పోరాడుతున్నది కవితక్కగా. వారు ఇవాళ 3 తీర్మానాలు చేసిండ్రు.
తీర్మానాలు చేసిన తర్వాత తీర్మానాలు అసెంబ్లీలో పెట్టాల్సిందే, అసెంబ్లీలో చేయాల్సిందే, ఈ సభ అంతా కూడా ఆమోదిస్తుందని అనుకుంటున్నాను నేను. తప్పకుండా అదేవిధంగా కవితక్క గారు ఇంకో చక్కటి తీర్మానం చేసింది. ఈ కులగణన ఏదైతే ఉన్నదో ఈ కులగణన అంతా కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ గా డిస్ప్లే చేయాలని చెప్పింది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ అవుతుందో దాన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, చెప్పి ఇక నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఆనాడు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లను బీసీలకు కేటాయిస్తామన్నారు. బాగా వినండి మిత్రులారా, ఎందుకంటే ఇక్కడ నరసింహగౌడ్ ఇక్కడనే వస్తుంది నరసింహగౌడ్ ఇష్యూ. బీసీలకు 42% కాంట్రాక్ట్లు ఇస్తా అన్నాడు. రైట్, ఈ 42% కాంట్రాక్ట్లు ఇవ్వాలిగా, మరి ఒక జీవో రావాలి కదా. కనీసం కేసీఆర్ గారు బీసీలకు రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చిండు, ముదిరాజులకు ఇవి ఇచ్చిండు, చేపలు ఇచ్చిండు, అదేవిధంగా గొల్ల సోదరులకు కుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చిండు, ఇంకా రకరకాల స్కీమ్స్. ఇక చెప్పాలంటే టైం సరిపోదు నాకు ఇప్పుడు. కానీ ఇలా ఈ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి మొట్టమొదట తీసుకున్న మెగా ప్రాజెక్టు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం. దాని కాంట్రాక్ట్ విలువ 4,350 కోట్ల రూపాయలు. ఒకటి కాదు, రెండు కాదు, 4,350 కోట్ల రూపాయలు. 4,350 కోట్ల రూపాయలు అప్పని దాంట్లో ఎంత బీసీలకు ఎంత రావాలి? 42% అంటే కమ్సే కమ్ 2,000 కోట్లు రావాలి. కానీ ఆ రెండు కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చిన రీతేనా? 4,356 కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఒక కాంట్రాక్టు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకో కాంట్రాక్ట్. ఎక్కడున్నారు బీసీలు? ఎందుకు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడడం లేదు దీని మీద? ఎందుకు పొన్నం ప్రభాకర్ మాట్లాడడం లేదు? ఎందుకు కొండా సురేఖ గారు మాట్లాడడం లేదు? 4,356 కోట్లలో మాకు 42% వాటా ఎందుకు ఇస్తలేవు? ఎక్కడ పోయినాయి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20% కాంట్రాక్టులు ఇరిగేషన్లో ఇవ్వమన్నారు. సోషల్ వెల్ఫేర్ లో మేమేం ఇచ్చినాం కదా, ట్రైబల్ వెల్ఫేర్ లో ఇచ్చినాం. మరి నువ్వెందుకు 20% కోటా ఇవ్వలేకపోతున్నావు అని ఎవరైనా అడిగినరా మరి అధికారంలో పెద్దలు? ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఏ లేదు కవితమ్మ గారు ఊరికనే చేస్తున్నారు, మేము బీసీ మేమే చేస్తాం బీసీ అంటున్నారు కదా. మరి ఎందుకు అడగలేదయ్యా? 4,350 కోట్లు మూసీ నది సుందరీకరణలో మా బీసీ వాటా ఎంత? 42% ఎక్కడున్నది? అడగాలిగా, మరి అడగాలి కదా. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్లలో మా బీసీలకు చెందిన పత్రికలకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందని అడగాలి కదా, అడగాలి కదా. మరి ఎందుకు అడుగుతలేదు? మిత్రులారా, ఇక్కడే ఉన్నది. అక్కడే నరసింహగౌడ్ ఎందుకు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిందంటే అక్కడ సంపద లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? జ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక మరి అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక సంపద లేదు, సంపద లేనందుకే ఇలా నరసింహగౌడ్ అవిశ్వాసంలో ఓడిపోయిందన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మీ అందరికీ కవితక్క గారు ఇట్లా రౌండ్ టేబుల్స్ పెడుతూనే ఉంటారు, మనం అందరం వస్తాం. కానీ కవితక్క గారు ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉన్నదో ఆ మెసేజ్ను మనం గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకోకపోతే మరొక్కసారి అన్యాయానికి గురవుతాం. ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ 1950లలో వచ్చిన బీసీల కోసం వచ్చిన కాకా కలేల్కర్ కమిషన్ను 1970 వరకు కూడా ముట్టుకోలేదు దాన్ని. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మండల్ కమిషన్ పెట్టి ఆ మండల్ కమిషన్ బీసీలకు ఇంత చేయాలి అంత చేయాలంటే దాన్ని కూడా ముట్టుకోలేదు. 1992లో శరద్ యాదవ్, మాన్యశ్రీ కాంశీరామ్ గారు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తే అప్పుడు మండల్ కమిషన్ వీపీ సింగ్ చేసిండు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, 1995లోనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు, ఉద్యోగాలలో మాత్రమే. ఆనాడు బీజేపీ, ఈ రోజు బీసీ ప్రధానమంత్రి అంటున్న బీజేపీ, నరేంద్ర మోడీ ఏ పార్టీలో తిన్నాడో ఆ బీజేపీ ఆ రోజు పూర్తిగా మండల్ కమిషన్ వ్యతిరేకించింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం ఉన్నదో దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇలా మన దగ్గరికి ఓట్ల కోసం వస్తున్నారు వీళ్ళు, రకరకాల మతం అని చెప్పి వస్తున్నారు, అక్షింతలు పెట్టుకొని వస్తున్నారు, లేకపోతే బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. కానీ వీళ్ళెవ్వరు కూడా ఆనాడు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ ను యాక్సెప్ట్ చేయలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. వీళ్ళ గుండెల్లో బీసీల ప్రయోజనాలు లేవు, వీళ్ళ గుండెల్లో పూసల అక్కల ప్రయోజనాలు లేవు, మన గౌడన్నల ప్రయోజనాలు లేవు, యాదవుల ప్రయోజనాలు లేవు, వీళ్ళందరి ప్రయోజనాలు వీళ్ళ గుండెల్లో లేవు. కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే
ఈ వీళ్ళందరికీ కూడా న్యాయం చేయగలదు మిత్రులారా, చేసి చూపించిందని మాత్రం నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తున్న మిత్రులారా. అందుకొరకే దయచేసి మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి ఈ విషయాన్ని మనకు జరుగుతున్న చారిత్రాత్మకమైన అన్యాయాన్ని మరి ప్రజలందరికీ కూడా వివరించి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కవితక్కలాగా మీరు తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. వారిలాగా ప్రిపేర్ అయి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మన భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ ఇంకెన్నో విషయాలు చెప్పాలి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మరి అక్క గారు కూడా మాట్లాడాలి. మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ ఉంది కాబట్టి మరి ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఇంకా గొప్పగా చేస్తూ ఇంకా చివరిగా ఒక మాట మిత్రులారా, బీసీల సాధికారత అనేది కేవలం బీసీలతో మాత్రమే కాదు, ఐక్య సంఘటన ఉండాలి. అంటే ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, బీసీలు రావాలి, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా రావాలి, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా రావాలి, అందరూ రావాలి, ముస్లిం సోదరులు కూడా. అప్పుడే బీసీల ఐక్యంగా ఉంటారు. అంతే తప్ప మనమే గిరిగీసుకుంటే మాత్రం రాదు. అదేవిధంగా చివరిగా ఒక్క చేతులు జోడించి మీకు ఇంకొక విషయం చెప్తున్నా, మన మధ్యలో మనకు వివక్ష ఉండకూడదు. మన మధ్యలో పూసలోళ్ళు అంటే మళ్ళేదో వీళ్ళు మనకు తక్కువ కులపోలురా, వీళ్ళు దొమ్మిరా అంటే వీళ్ళు తక్కువ కులపోలురా, లేకపోతే డప్పులోళ్ళు అంటే బొడుగుడు కల్లోళ్ళు అంటే వీళ్ళు తక్కువ కులపోలురా అని చెప్పేసి గౌడన్నలో లేకపోతే ఇంకెవరో అనుకుంటే, మున్నూరు కాపులో అనుకుంటే మళ్ళీ మనం పప్పులో కాలేసినట్టయితే స్వేచ్ఛ, సమన్వయం, సభ్రాతృత్వం ఇవన్నీ కూడా గంగలో కలుస్తాయి మిత్రులారా. అందుకొరకు మన మధ్య నుండి అంతర్గత వివక్షను కూడా తగ్గించుకోవడానికి మనం అందరం కూడా కాన్షియస్ గా ప్రతిరోజు కూడా ప్రయత్నం చేయాలని చెప్తూ ఇంత అరుదైన అవకాశాన్ని నాకిచ్చిన తెలంగాణ జాగృతి, అదేవిధంగా పూరే యునైటెడ్ ఫ్రంట్ కు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ, జై పూలే, జై భీమ్.